హాయ్ అండి. చూడండి మా అబ్బాయి. చూడండి, మా ఇంట్లో కన్నా పక్కింట్లో తిరగడం ఎక్కువైపోయింది. ఇప్పుడు వాటర్ బాటిల్ అడ్డం వచ్చిందంట. చూడండి, నడుస్తున్నాడు. అసలు చూడండి, మా ఇంట్లో కన్నా కూడా పక్కింట్లోకి ఇక రేంజ్లో వెళ్తలేదు. వీళ్ళు ఇల్లంతా తిరిగేస్తాడు వీడు. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. వెంకమ్మ, వెంక బాబు, నానా ఎక్కడికి? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావు ఎందుకురా? ఏ అమ్మమ్మ నీట్గా ఉంచుకుంటుంది ఏంటి ఇల్లు? దూకు ఇప్పుడు, దూకు మరి, దూకు. ఎందుకు చూస్తున్నావు? ఎందుకు దూకు? మళ్ళీ భయం బిడ్డకే. చూసుకుంటున్నాడు చూడండి, బెడకాయ ఎంత తీసాడో బయటికి, పావు తలకాయలాగా. చూడండి చూడండి, ఏదో అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏముందో ఇక్కడ మరి. చెప్పులు ఉన్నాయి. అమ్మ 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 దూకేస్తున్నాడు, దూకేసాడు. పడ్డాడమ్మా బిడ్డ. పాపం అనకూడదండి వీడిని. పాపం అనుకుంటే మనకు పాపం తగిలేదట్టుంది. పాపం బిడ్డకి దెబ్బ తగులుద్ది ఏమనుకుంటే పైనుంచి కిందకి పులికెత్తలు కొడుతున్నాడు వాడు. ఇక్కడైతే మొక్కలు ఉన్నాయి కానివ్వండి, మొక్కల్లోని పాములు పురుగులు అన్నీ ఉన్నాయి. మొక్కల్లో వదులుతానుండండి. నాన్న మొక్కల్లో వదలనా నాన్న నిన్ను? ఇంకమ్మా మొక్కల్లో వదిలిపెట్టిన బుజ్జోడా. అక్కడైతే నీకు ఎర్రలు ఉన్నాయి, జలగలు ఉన్నాయి. ఎటు వెళ్తున్నావమ్మా? ఇక్కడ మట్టిలోకి వెళ్తున్నావా? నానా ఇక్కడ కొద్దిగా మట్టి ఉందండి, మట్టిలోకి వెళ్తున్నాడు. ఇదిగోండి, నెక్స్ట్ వీడియోలోకి మీకు వేరే మట్టిలో దింపుతాను వాడిని, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వీడు వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాడంటే కనపడ్డు. చూడండి ఎంత బాగా వెళ్తున్నాడు. ఈ చెట్లల్లో వాడి కలర్కి అసలు కనపడిని కూడా కనపడ్డు. పాపం చాలా రోజుల నుంచి, చలికాలం వచ్చినప్పటి నుంచి వాడు ఫుడ్ తినట్లేదండి. ఎవరికైనా తెలిస్తే, ఎందుకు చలికాలంలో తింటాడో లేదో తెలిస్తే నాకు కొద్దిగా చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.